అందరికీ నమస్కారం అండి. నా పేరు రాధిక. మాఘమాసంలో 12వ రోజు మాఘ పురాణంలో 12వ అధ్యాయము ఈరోజు తెలుసుకుందాము. వశిష్ఠుల వారు దిలీప మహారాజుకు మార్కండేయుని వృత్తాంతమును వివరించారు. ఈ విధంగా అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను, మాఘమాస స్నాన ఫలమును, మహిమను దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు వివరిస్తూ ఉండగా అప్పుడు దిలీప మహారాజు ఇలా అన్నారు: మహర్షి, మీ కృప వలన అనేక వృత్తాంతములను తెలుసుకుని కృతార్థుడనైతని. కానీ మరొక సంశయము నాకు కలదు. అది ఏమనగా, మాఘమాసమందు ఏ ఏ తీర్థములు దర్శింపవలనో సెలవియండి అని వినమ్రుడై కోరగా వశిష్ఠుల వారు మరల ఇట్లు చెప్పనారంభించిరి. దిలీప మహారాజా మాఘ స్నానములు చేయుటయందు ఆసక్తి గల వారలకు ముఖ్యమగు తీర్థ మహిమల గురించి వివరించెదను, శ్రద్ధగా ఆలకింపుము. మాఘమాసంలో నదీ స్నానము ముఖ్యమైనది. మాఘ స్నానము చేయక తీర్థములు సేవించిన చాలునని అనుకొనుట అవివేకం. ఎందుకు అనగా, మాఘమాసంలో ఏ నదిలోని నీరైనను గంగానీటితో సమానము. అందుచేత మాఘమాసంలో నదీ స్నానం సర్వపాపహరమైనది, ఆవశ్యకమైనది కూడాను. అటులని ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం. ఈ భరతఖండములో అతి ప్రధానమైన గంగానది సముద్రంలో కలియు చోట మాఘ స్నానం ఆచరించిన 7 జన్మలలోని పాపములు సహితము హరించును. మాఘమాసంలో నదీ స్నానంతో పాటు విష్ణు దేవాలయములు, మహేశ్వర ఆలయములు అంటే ఈశ్వర ఆలయములు మొదలగు 360 పుణ్యక్షేత్రములు దర్శించిన ఎడల గొప్ప ఫలం కలుగుటయే కాక మరల జన్మ అనేది ఉండదు. అంటే మరల జన్మించడము అనేది ఉండదు, మరల జన్మ కలుగదు అని చెప్తున్నారు. ఇక త్రయంబకమను ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం కలదు. అది పడమటి కనుమల దగ్గర ఉన్నది. అచటని పవిత్ర గోదావరి నది జన్మించింది. గౌతముడు తన గోహత్యా దోషమును పోగొట్టుకొనుటకు ఈశ్వరుని గురించి ఘోరమైన తపస్సు చేసి గోదావరిని గోహత్య జరిగిన ప్రాంతమునకు ప్రవహింపజేసినాడు. అదియునుగాక మాఘమాసంలో గోదావరి యందు స్నానం చేసిన ఎడల సకల పాపములు తక్షణమే హరించిపోవుటయే కాక ఇహమందు పరమందు సుఖపడుదురు. గౌతమి నదిలో మరికొన్ని ప్రసిద్ధములగు ఉపనదులు కూడా కలిసి తమ తమ స్నేహ సౌభ్రాతృత్వమును చాటుచున్నవి. అటులని పరంతప అను ఉపనది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారముగా వెలసి ఉన్నాడు. దానికి ఆవలగా ప్రభావం అను క్షేత్రం కలదు. ఆ క్షేత్రము బ్రహ్మహత్య మహాపాపములను సహితం పోగొట్టగలదు. ఇందుకొక ఇతివృత్తము కూడా కలదు. ఆ వృత్తాంతమును నీకు వివరించెదను, సావధానుడవై ఆలకింపుము అని వశిష్ఠుల వారు తిరిగి మళ్ళీ చెప్పనారంభించారు. విష్ణుమూర్తి నాభి కమలమున పుట్టిన బ్రహ్మకు ఈశ్వరునికి ఇద్దరికి 5 తలలు ఉండేవి. ఈశ్వరునకు పంచవక్త్రుడు, త్రినేత్రుడు అనే పేర్లు కూడా కలవు. బ్రహ్మదేవుడు నాకు 5 తలలున్నవి, నేనే గొప్పవాడని అనగా నాకు 5 తలలున్నవి, నేనే గొప్పవాడని అని శివుడు ఇద్దరూ వాదించారు. ఇద్దరూ గర్వముతో వ్యవహరించినందున చిలికి చిలికి గాలివాన వలె వారిద్దరి మధ్య కలహము పెద్దదయ్యను. కడకు ఇద్దరూ యుద్ధము చెయ్యగా శివుడు బ్రహ్మ యొక్క 5వ తలను నరికివేశను. వెంటనే శివునకు బ్రహ్మహత్య పాతకము చుట్టుకున్నది. శివుడు భయపడి నరికిన బ్రహ్మతలను చేతితో పట్టుకుని ముల్లోకాలు తిరుగుతూ ఉండగా
ఆ క్రమములో చేతిలో ఉన్న బ్రహ్మ తల ఎండిపోయి పుర్రెగా మారిపోయినది. ఈశ్వరుడు ఆ పుర్రెతోనే భిక్షమడుగుచు భూలోకానికి వచ్చాడు. ఈశ్వరుడు సహజంగా అందమైనవాడు. అతడు భిక్షాటనకు వచ్చి భిక్షాందేహి అని అనగా గృహిణులు భిక్ష పట్టుకుని గుమ్మము కడకు రాగా శివుని మోహనాకారమును చూచి మోహితులై భిక్ష వేసి శివుని వెంట పోవుచుండిరి. ఈ విచిత్రమును మునీశ్వరులు చూచి కోపం కలవారై తమ భార్యలు శివుని వెంట పోవుట సహించలేక ఈతనికి పురుషాత్వము నశించుగాక అని శపించెను. ఈశ్వరుడు చేయునది ఏమీ లేక జారి క్రింద పడిపోయిన ఆ లింగమునందే ఐక్యమైపోయినాడు. అటుల లింగాకారంగా మారినందువలన ఎనలేని తేజస్సుతో ఆ లింగము ప్రకాశించుచుండెను. కోటి సూర్యుల తేజస్సు కలిగి ప్రళయం సంభవించునా అన్నట్లు భయంకరముగా నుండెను. అప్పుడు బ్రహ్మ విష్ణువు శివుని వద్దకు వచ్చి శివుని ఓదార్చి ప్రయాగ క్షేత్రం వద్దకు పోయి అచ్చట శివునికి ఉన్న బ్రహ్మహత్యాది పాపములు పోగొట్టిరి. ఆ విధంగా భూలోకమునకు వచ్చిన శివుడు అప్పటి నుండి లింగాకారంగా మారినందున భక్తులు ఆ లింగమునే పూజించుచు శివ సాన్నిధ్యమును పొందగలుగుచున్నారు. 12వ అధ్యాయము పరిసమాప్తమైనది. తిరిగి రేపు 13వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాము.